సంచలన ఫలితాలతో అందరినీ ఆకట్టుకుంటున్న టీ20 ప్రపంచ కప్ ఫైనల్కి చేరుకుంది. ఇప్పటికే ఏదైతే ఈరోజు అటు భారత్ న్యూజిలాండ్ల మధ్య జరుగుతున్నటువంటి అంటే మ్యాచ్కి సంబంధించి ఇప్పటికే 15 మందిని కూడా అంటే ఎంపిక చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ వాసిగా ఉన్నటువంటి మహమ్మద్ సిరాజ్ను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఇప్పుడు మ్యాచ్లో ఉన్నటువంటి అంటే ఫైనల్ చేసినటువంటి మ్యాచ్లో దాదాపుగా ఏదైతే హర్షిత్ రాణా ప్లేస్లో అతను ముఖానికి గాయం కావడంతో ఇప్పుడు హైదరాబాద్ వాసిగా ఉన్నటువంటి మహమ్మద్ సిరాజ్ను కూడా ఎంపిక చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ప్రపంచ మేటి ఆటగాళ్ళలో కూడా ఇటు సిరాజ్ మంచి అంటే ప్రతిభనైతే కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ వాసిగా ఉంటూ అతను ఏదైతే కుడి చేతి వాటంతో కూడా అంటే ఫాస్ట్ బౌలింగ్ కూడా వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఇప్పటికే ప్రపంచ రికార్డులు కూడా సృష్టించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక సిరాజ్ ఏదైతే తన చిన్నతనం నుంచి కూడా అటు ఏదైతే పేద కుటుంబంలో జన్మించాడో అదేవిధంగా తన తండ్రి ఆటో డ్రైవర్గా ఏదైతే మహమ్మద్ గౌస్ తన కొడుకు ఏదైతే మంచి క్రికెటర్గా చేయాలనే ఆశను మాత్రం అతను నెరవేర్చిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ వాసిగా కూడా ఏదైతే మొదట్లో 2017లో అటు సన్ రైజర్కి సంబంధించినటువంటి మ్యాచ్ మాత్రం దాదాపుగా అంటే 2.6 కోట్లకు అతను కొనుగోలు చేయడం జరిగింది. సన్ రైజర్లో అతను అంటే బౌలింగ్ అతని ఆట ప్రతిభను గుర్తించినటువంటి వారు అది అంచెలంచెలుగా కూడా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే టీ20 ప్రపంచ కప్కు సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్లో హర్షిత్ రాణాకు కొంత మోకాలికి అంటే గాయం కావడంతో అతని ప్లేస్లో చివరి నిమిషంలో మాత్రం ఇతను ఏదైతే మహమ్మద్ సిరాజ్ను కూడా ఎంపిక చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మహమ్మద్ సిరాజ్ తన ఆట ప్రతిభతో అదేవిధంగా ఇప్పటికే ఏదైతే అంటే మొన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్లో దాదాపుగా 26 పరుగులకు 26 పరుగు అంటే బాల్ ఉండగా దాదాపుగా 6 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును సృష్టించాడు. అదేవిధంగా ఐసీసీ ర్యాంకులో కూడా నెంబర్ 1 అంటే బౌలర్గా కూడా తను గుర్తింపు పొందిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే భారత్ న్యూజిలాండ్ల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్లు మాత్రం సిరాజ్ని అయితే ఎంపిక చేస్తారు. మరికొద్ది గంటల్లో మాత్రం అది స్పష్టంగా తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు ఏదైతే మ్యాచ్కి సంబంధించినటువంటి పిలుపు కూడా రావడంతో ఇప్పటికే అతను మ్యాచ్ను ఆడేందుకు అయితే సిద్ధమవుతున్నాడు. మొన్న జరిగినటువంటి కొంత ఏదైతే అంటే ప్రాక్టీస్ మ్యాచ్లో కొంత కాలికి గాయమైనప్పటికీ దాన్ని కూడా అధిగమిస్తూ ఈరోజు మాత్రం మ్యాచ్లో తన ప్రతిభను చాటేందుకైతే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ వాసిగా అది తెలంగాణ వాసిగా ఉన్నటువంటి మహమ్మద్ సిరాజ్ పై కూడా ఇప్పటికే ఎంతో మంది ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తన ఫాస్ట్ బౌలింగ్ కుడి చేతి వాటంతో కూడా తను బౌలింగ్ చేస్తూ అటు అంటే ప్రేక్షకులను కూడా ఉర్రూతలొగిస్తాడు. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ ప్రధానంగా జరుగుతున్నటువంటి మ్యాచ్ల్లో ఇప్పుడు చివరి అంకానికి అయితే చేరుకుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా కూడా ఇటు భారత్ 2 సార్లు ఇప్పటికే గెలిచింది. మరోసారి గెలిస్తే మాత్రం ప్రపంచ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే క్రికెటర్లు ఇప్పటికే 11 మందిని సెలెక్ట్ చేయడంలో ఆ 11 మందిలో మాత్రం ఈరోజు మహమ్మద్ సిరాజ్ మాత్రం ఖచ్చితంగా ఉంటాడని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి పిలుపు రావడంతో 11 మందిని మ్యాచ్లో ఉంటే ఇతని పేరు కూడా ఉండటం మాత్రం కొంత హర్షించదగిన విషయం అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం సిరాజ్ అటు ఆడేందుకైతే సమాయత్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది.